నైనా నీ వాక్యము మాకు తెలియచేయము. నీ వెలుగు మా యందు ప్రకాశింప చేయము. నాయనా యేసయ్యా, మేము సంపాదించుకోవాలి ప్రభా, నీవే కావాలి నాయనా. మాకు ఈ లోకములో ఉన్నటువంటివన్నీ ఏది అవసరం లేదు, నీవే మాతో ఉండాలి నాయనా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు అయ్యా మాట్లాడు ప్రభు. గొర్రెలను తీసుకుని పోతున్నావు, అందరూ గొర్రెలు నీ వైపు తిరుగుతున్నారు, వారి నీ వైపు తిరగాలి ఆశతో ఎదురు చూస్తున్నావు నా ప్రభువా. ఇంకా గొర్రెలు కొన్ని చీకటిలో ఉన్నాయి, వాటిని తొలగించు నాయన. వెలుగు ప్రకాశింపచేయి నాయన. నాయన తండ్రి, నీ గొర్రెలు నీ వైపు తిరగాలి నాయన. నాయన సహాయము చేయము నాయన. నాయన సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనొచ్చు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. మీరంతా మంచిగా ఉన్నారా? దేవుని కృపలో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఈ దినమున లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనము చదువుకుందామా? లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఆమేన్. ఆమేన్. గల పరిచర్యలు ఈ మాటలన్నీ విని ఆయన అపహాసించుచున్నారు. ఆయన, మీరు మనుషులదట అనుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, వారికి వారు నీతిమంతులు అనుకుంటున్నారు. కేవలము మేము డబ్బులు బాగా ధనవంతులు గల వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఏమనుకున్నారు? డబ్బులుంటే మేము ధనవంతులు అవుతామా? ధనవంతులు కారు, నీతిమంతులు అవుతారా అవరు. కానీ వాళ్ళు అనుకున్నారు, మేము కోటీశ్వరులుగా అవుతున్నాము, మేము నీతిమంతులము అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ హృదయములను ఎరుగును. ఆమేన్. దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో పడినది దేవుని దృష్టికి అసహ్యము. కాబట్టి మనుషుల ఘనముగా ఎంచబడేది ఏంటండి? దేవుని దృష్టికి అసహ్యం. మనుషులు ఘనంగా ఎంచుకునేది ధనాన్ని బట్టి. కాబట్టి ధనవంతులైన వాళ్ళను అనుకుంటున్నారు. వాళ్ళు మనుషులలో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యము. చూడండి. కాబట్టి మనుషులు
అన్నీ కూడా రెండు రకాలుగా వాళ్ళు పరిశీలన చేసుకుంటూ ఉన్నారు. పరిశీలించాలి. ఒకటి 13వ వచనము చూడండి. రెండు విధానాలు, ఇద్దరు 2 రకాల మనుషులు ఉన్నారు. వాళ్ళు ప్రభువుని కావాలంటారా, లేకపోతే సిరి కావాలని కోరుకుంటారా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా మీరు దేవుడు ఎవరన్నా చూసారా? చూడలేదు. దేవుణ్ణి చూడలేదు. మరి డబ్బులు ఎవరన్నా చూసారా? చూస్తున్నామండి. సిరిని ఎవరో చూశారు బాగా. ఇంటికి ప్రతి ఒక్కడు కూడా ఎరిగి సిరిని చూడగలుగుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి చూడలేదు. మన విశ్వాసము మాత్రమే, మన విశ్వాసము దేవుడు ఉన్నాడు అని మనము కలిగినటువంటి. కానీ సిరి మాత్రము మనకి కనపడుతూ ఉంది. కనబడుతుందా అవుతా? కనబడలేదా? కాబట్టి కనబడే వాటిని కోరుకుంటాడా? మనుషుడు జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి 13వ వచనం చెప్తున్నాడు. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. సేవకుడు అంటే ఇద్దరికి సేవకుడు. వాడొకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ఇద్దరు సేవకులు. ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. యాక్చువల్గా అతను కనిపిస్తాడు, తెలుస్తాడు, ఈడేమో బ్రహ్మాండంగా కనబడతాయి. కానీ మనము విశ్వాసము ద్వారా మాత్రమే మనము పొందుకుంటున్నాము. ఆమేన్. కాబట్టి దేవుడు మన హృదయములను ఎరుగును. మన హృదయములన్నీ కూడా ఆయన తెలుసు. రెండు హృదయాలు. ఒకటేమో ధనము కావాలి అంటుంది, సిరి కావాలి అంటుంది. ఇంకొకటి దేవుడు కావాలనుకుంటుంది. ఏమి కావాలమ్మా? దేవుడు కావాలని అనుకుంటుంది. కానీ వాడికి మీరు దేవుని సిరిని సేవింపలేరు. రెండింటిని కలిపి సేవించలేరు. అది ఒకటే సేవించగలుగుతారు. రెండు మీరు సేవించలేరు. ఆ మాటకు అర్థం ఏమిటి? దేవుని సిరిని రెండు ఆశించుకోండి. దేవుని కావాలి అంటే సిరి మీకు వదిలివేయాలి, తృణీకరించాలి. కావాలి అంటే సిరి కావాలంటే దేవుని తృణీకరిస్తారు. దేవుడు ఉంటాడా? ఉండడు. కాబట్టి రెండిటిని కలిపి ప్రేమించే విధానం మాత్రము బైబిల్లో లేదు. కేవలము ధనాపేక్ష పరులు మాత్రం మాట్లాడుతున్నారు. వాళ్ళు అపహాస్యము చేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఏం చేయాలి? మీరు మనుషుల ఎదుట
నీతిమంతులని ఎంచబడను. మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయాలను ఎరుగును. మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుంటున్నారు లాగా ఘనముగా కానీ వాళ్ళు మరి హృదయాలు దేవుడికి తెలుసు. మీ హృదయము దేవుడికి ఎరిగి తెలుసు. ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక మనము ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన హృదయము దేవునికి ఆలయం తెలుసును. తెలుసు. ఏ రెండు కరెక్ట్ గా ఉన్నాయని ఆయనకు తెలుసు. ఎరుగును. ఎటువైపు మనం మొగ్గి ఉన్నామో ఆయనకు తెలుసు. ఇది అది రెండు కూడా ఇద్దరు మనుషుల యొక్క హృదయం కూడా ఆయనకు తెలుసు. ఆయనకి తెలుసు. నిన్న ఇక వాడు ఎలాంటి వాడైనా అవ్వచ్చు, మనకు అనవసరం. దేవునికి తెలుసు. దేవుడు మీ హృదయమును ఎరుగును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాము. వాస్తవానికి దేవుడు మనుషులందరికీ దేవుడు కనబడతాడా లేదా అని పరిశీలన చేస్తే అనుభవము కలిగినటువంటి వారు మాత్రము ఆ అనుభవాన్ని పొందగలుగుతారు. హల్లెలూయా. ప్రభు హల్లెలూయా. అనుభవము అతను పొందుకోండి. ఎందుకంటే అది అది కనబడేది కదా, ఎదురుగా ఇది ఉంటుంది. కనబడుతుంది. డబ్బులు కనబడతాయి, అన్ని కనబడతాయి కదా. కానీ దేవుని అనుభవము పొందినటువంటి మనము యేసు ప్రభువుని మేము నమ్ముచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మాకు యేసు ప్రభువు మాత్రమే కావాలి. ఇవన్నీ మేము అవసరము లేదు. హల్లెలూయా. అవునా కాదా? మళ్ళా దీంట్లో దేవుడు కావాలి, డబ్బులు సంపాదించాలి. కానీ ఎవరు యేసునుకుందాం, మాకు సంపాదించుకుందాం అనే 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 అలవాటు మనకుంటూ ఉండకూడదు. హల్లెలూయా. యేసుక్రీస్తు కావాలి, డబ్బులు కావాలి కావాలి అని అనుకోవద్దు. అడగటానికి వీలు లేదు. లేదు. చెప్తున్నాడు, మీరు దేవునిని సిరికిని సేవింపలేరు. నీతిని సేవింపలేరు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రెండు ఒక చోట ఉండవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యాక్చువల్ గా దేవుణ్ణి నీవు చూడలేదు, నీవు అనుభవము గనక పొందుకుంటే నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టలేవు. ఆమేన్. హల్లెలూయా. నీవు ఆయనను ఎరిగినటువంటి వాడు అయితే యోహాను 17:3 చూస్తే 17:3 అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎవరు కావాలి? నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. కుమారుని ఎరుగుటయే నిత్య జీవము. తండ్రిని ఎరిగి ఉండాలి, కుమారుణ్ణి ఎరిగి ఉండాలి. నీవు నిత్య జీవం పొందుతావు. యాక్చువల్ గా ఆయనను తండ్రిని చూస్తామా, కుమారుని చూస్తామా? ఆత్మ సంబంధమైన విధానములో
పరిశుద్ధాత్మ నీకు తెలియజేయటం ద్వారా నువ్వు తెలుసుకొనుచున్నావు. ఆమేన్. ఆమేన్. కాబట్టి తండ్రిని నీవు పరిశుద్ధాత్మ నీకు తెలియజేస్తున్నారు, కుమారుని పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తున్నాడు. ఆ రెండు విషయము నువ్వు గనక పొందుకుంటే, నువ్వు ఆయన ఎరుగున్నట్టే నీవు అప్పుడు నువ్వు దేవుని సేవిస్తావు. జీవము పొందుతావు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు కంప్లీట్ గా దేవుని సంబంధించినటువంటి వ్యక్తిగా, దేవుడు ఒకవేళ నీకు కనలేదు, నేను ఆ ప్రభువును చూడలేదు అనే పరిస్థితి లేకుండా, అలా అనకుండా పరిశుద్ధాత్ముని నీకు తెలియజేస్తున్నాడు. ఆయన పట్టుకుని నీకు చూస్తున్నాడు, నువ్వు పొందుకుంటున్నావు. తండ్రిని పట్టుకుని చూస్తున్నావు, కుమారుని చూసుటకు నీవు నిత్య జీవము పొందుకుంటున్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవా. కాబట్టి నీవు అనుభవం ఉన్నప్పుడే నువ్వు దేవుని సేవిస్తావు. యాకోబు 1:19 నీవు ఆయన్ని నువ్వు ఎరుగున్నట్టు నీవు ఆయన్ని చూస్తున్నావు కనుక తెలుస్తున్నావు, ఆటోమేటిక్గా నీకు తెలియచేయబడుతుంది. నీవు ఆ సంగతిలో నీవు జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన బాధ్యత నీకు ఉంది. ఆమేన్. నువ్వు తండ్రిని ఎరిగి ఉన్నావు, కుమారుని ఎరిగి ఉన్నావు, నువ్వు నిత్య జీవము పొందుతున్నావు. ఎందుకు? ఆయన నీ హృదయమును గురించి ఎరిగినప్పుడు, నీ హృదయం ఎరిగినప్పుడు, ఎస్ అవును, తండ్రి కుమారుని ఎదురుని నేను ఎరిగి ఉన్నాను, నేనే నిత్య జీవము పొందటానికి అర్హుడనై ఉన్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ మరి ఇంకొక సేవకుడు ఉన్నాడు, వాడు మనకి అవసరము లేదు. అవసరము లేదు, అవసరం లేదు, మనకు అవసరం లేదు. వాడు ఎంత ధనవంతుడైనా మనకి అవసరం లేదు. మనకి ఎవరు కావాలి? ప్రభువే కావాలి. యేసు ప్రభువు మాత్రమే మనకి కావాలి. ఆమేన్. ఆమేన్. మీరి సంగతి ఎరుగుడు, మీరి సంగతి మీరు ఎరిగి ఉంటావు. ఎరుగు. కాబట్టి నిత్య జీవము పొందుతున్నాము. మీ సంగతి మీరు ఎరుగుదురు. ఆమేన్. 1:19 యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు. ఈ సంగతి నీకు తెలుస్తుంది. ఎందుకు? నీవు తండ్రిని కుమారుని నీవు ఎరుగుతున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీ హృదయము ఎరిగిన్నాడు కనుక నీవు వాటిని ఎరుగున్నావు. వాటిని విరిగి వాటిని జాగ్రత్తగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును. వినుటకు వేగిరపడాలి. దేవుని గూర్చినటువంటి విషయము నువ్వు వినుటకు వేగిరపడాలి. వేగిరపడాలి. మాటలాడుటకు నిదానించువాడును, మాటలాడుటకు నిదానించువాడుగా ఉండాలి. ఆమేన్. కోపించుటకు నిదానించువాడవై ఉండవలెను. కోపం పడు ఓడకూడదు. ఆమేన్. నీవు నిత్య జీవం పొందుతున్నావు. అట్లాంటి నీవు ఎలా ఉండాలంటే నీవు వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి కోపగించడానికి నిదానించాలి, కోపగించడానికి నిదానించాలి. కోపపడకూడదు. ఆమేన్. కాబట్టి మొత్తం అది ఏమవ్వాలమ్మా, నువ్వన్నీ
వినుటకు వేగరగా వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించగా ఉండాలి, కోపించుటకు నిదానంగా ఉండాలి. ఈ సంగతులు నీకు తెలుసు, హల్లెలూయా. నీకు తెలుసు కనుక ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే నీవు తండ్రిని కుమారుని ఎరిగినటువంటి వానిగా నిత్య జీవము నీవు పొందుతావు. అది ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ హృదయమును ఎరుగును. ఎరుగును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 తను టైం అయిపోయింది. ఓ దేవా మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఈ డబ్బు లోకంలో ఉన్నట్టు అది మాకు అవసరం లేదు, దాని గురించి ఆలోచించాలా లేదు మా ప్రభువా. నీవు కావాలి, నీవే కావాలి. యేసయ్యా, తండ్రిని కుమారుని ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. హృదయాలను ఎరుగును, స్తోత్రం తండ్రి. ప్రతి హృదయాన్ని నీవు ఎరుగుతున్నావు అయ్యా. కనుక నీవు మాకు ప్రతి విషయాన్ని తెలియచేయము నా తండ్రి. వాటి గురించి ఆలోచించిన అవసరము లేదు, అవును తండ్రి. మాకు అవసరము లేదు. అవును. నీవే కావాలి నాయనా. నీ హృదయంలో నింపు నాయనా. యేసయ్యా, మా ప్రభువా, మాతో మాట్లాడండి. ఈ దినము నీవు నాకు తెలియచేసినావు, అదే నేను మాట్లాడిను. దయతో నన్ను క్షమించుము నాయన. ఒకవేళ తండ్రి కరెక్ట్, అవును మా ప్రభువా, నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నా తండ్రి. నీవు మమ్మలను కాపాడమని, ప్రతి విషయములో నువ్వు మాకు తోడుగా ఉండమని, సజీవుడు త్వరలో రానైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం దేవా.